నమస్కారం అండి. భగవద్గీతలో నేడు 12వ అధ్యాయము భక్తి యోగమునందు 20వ శ్లోకము తాత్పర్యం వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. ఏతు ధర్మ్యామృతమిదం యథోక్తం పర్యుపాసతే శ్రద్ధదానామత్పరమా భక్తాస్తేతీవ మే ప్రియా. తాత్పర్యం: అర్జున, ఎవరైతే శ్రద్ధాభక్తులతో పైన చెప్పబడిన లక్షణములతో నన్ను సేవిస్తారో, నా యందు శ్రద్ధ భక్తి కలిగి ఉంటారో, నన్నే పరమగతిగా నమ్ముతారో, అమృతముతో సమానమైన భాగవత ధర్మమును పైన చెప్పబడిన విధంగా అనుసరిస్తారో, వారే నాకు భక్తులు, ఇష్టులు. ఈ శ్లోకము ఈ అధ్యాయానికి ముగింపు ఫలశ్రుతి. ఈ అధ్యాయంలో చెప్పబడిన లక్షణములు కలిగిన భక్తుడు పొందే ఫలితములను గురించి చెప్పాడు పరమాత్మ. వారు అత్యంత ప్రీతిపాత్రులవుతారు. ధర్మ్యామృతం అంటే పైన చెప్పబడిన ధర్మములు అమృతముతో సమానములు. ఈ ధర్మములన్నీ వేదములు, ఉపనిషత్తులు, శాస్త్రములలో చెప్పబడిన విషయములకు అనుగుణంగా ఉన్నాయి, కానీ వ్యతిరేకంగా లేవు. అందుకే వీటిని అమృతముతో సమానమైన ధర్మములు అని అన్నారు. ఈ ధర్మములను ఆచరిస్తే జనన మరణ చక్రము నుండి తప్పించుకోవచ్చు. ఆ కారణం చేత కూడా ఈ ధర్మములను అమృతముతో సమానమని అన్నారు. ఈ ధర్మములను ఆచరించిన ఎవరూ మృత్యువుకు భయపడడు. ఈ ధర్మములను ఎలా ఆచరించాలి అంటే, యథోక్తం అంటే చెప్పినది చెప్పినట్టు, ఎటువంటి మార్పులు చేర్పులు లేకుండా ఆచరించాలి. అలా కాదండి, ఇలా చేస్తే ఎలా ఉంటుంది అనే కుశంకలు లేవదీయకూడదు. చెప్పినది చెప్పినట్టు చేయాలి. కాకపోతే అన్నీ అందరూ ఆచరించలేరు కాబట్టి ఎవరి శక్తి సామర్థ్యాలను బట్టి వారు ఆచరిస్తే దానికి తగిన ఫలితం తప్పకుండా లభిస్తుంది. కాకపోతే ఇవన్నీ భక్తి శ్రద్ధలతో ఆచరించాలి. అప్పుడే పైన చెప్పబడిన ఫలితములు దక్కుతాయని చెప్పాడు పరమాత్మ. అంతేకాదు, మత్పరహ అనే పదం కూడా వాడాడు. అంటే నన్నే పరమావధిగా నమ్మిన వారే నా భక్తులు అంటూ. తే అతీవ మే ప్రియా అంటే ఈ ధర్మములు ఆచరించిన వారు, నన్నే పరమావధిగా నమ్మినవారు నాకు అత్యంత ప్రియులు అని అన్నాడు కృష్ణుడు. గీతలో పూర్తిగా భక్తి, శ్రద్ధ ఈ రెండు పదాలు ఎక్కువగా వాడబడ్డాయి. సద్గురు సాయిబాబా కూడా శ్రద్ధ, సహనం గురించి చెప్పాడు. మనం దైనందిన జీవితంలో కూడా శ్రద్ధ పెట్టకుండా, సహనం లేకుండా ఏ పని చేసినా ఆ పని సఫలం కాదు. శ్రద్ధతో చదివే విద్యార్థిని ఉపాధ్యాయుడు, సాటి విద్యార్థులు గౌరవిస్తారు. శ్రద్ధతో, ఓర్పుతో పనిచేసే కార్మికుడిని కానీ, ఉద్యోగిని కానీ, అధికారిని కానీ యజమాని ఎక్కువగా గౌరవిస్తాడు. ఆ గౌరవమే అమృతంతో సమానం. కాబట్టి ఏ పని చేసినా శ్రద్ధ, భక్తి ముఖ్యం. అదే ఈ శ్లోకంలో చెప్పాడు పరమాత్మ. ఉపనిషత్తుల యొక్క, బ్రహ్మ విద్య యొక్క, యోగ శాస్త్రము యొక్క సారమైన భగవద్గీతలో భక్తి యోగము అను 12వ అధ్యాయము సంపూర్ణం. ఓం తత్సత్. నేటికి సమాప్తం. తదుపరి రేపటి రోజు క్షేత్రజ్ఞ విభాగ యోగము మొదలవుతుంది. సమాప్తం. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.